ఈ రోజుల్లో మీరు ఆన్‌లైన్‌లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి బ్యాంకు కూడా వాళ్ళ యొక్క సేవింగ్స్ అకౌంట్‌ని ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసే ఆప్షన్ అయితే ఇస్తున్నాయి. కానీ ప్రతి బ్యాంకు ఏదో ఒక చార్జెస్ అనేవి పెడుతున్నారు. ఎగ్జాంపుల్‌కి యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ మీరు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయొచ్చు. కానీ పర్ మంత్‌కి రూ. 200 చార్జెస్ పడతాయి. అంటే పర్ ఇయర్‌కి రూ. 2200 అనేవి చార్జెస్ ఉంటాయి. ఇలా మీకు ఎటువంటి చార్జెస్ లేకుండా ఒక జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కావాలనుకుంటే మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది మీకు బయట ఫిజికల్‌గా బ్యాంక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఈ అకౌంట్‌ని మీరు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాంక్ కూడా మీరు వెళ్ళక్కర్లేదు. అండ్ ఇందులో మీకు ఎటువంటి మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయక్కర్లేదు. మీ అకౌంట్‌లో జీరో ఉన్నా కూడా ఎటువంటి చార్జెస్ పడవు. వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది మెయిన్‌గా ఫ్రీగా ఇస్తున్నారు. దాంతో మీరు అన్ని యూపీఐ యాప్స్‌లో మీ యొక్క సేవింగ్స్ అకౌంట్‌ని లింక్ చేసుకొని డే టు డే యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా దానికి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ని మీరు ఆన్లైన్లో ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేసే వెబ్సైట్లో మీకు ఈ పేజ్ వస్తుంది. అక్కడ ముందుగా మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద 15 అని ఉంటుంది. దాని పక్కన మీకు నచ్చిన ఒక 10 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయండి. అది మీ మొబైల్ నెంబర్ అయినా పర్వాలేదు. ఆ 15 తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తారో అదంతా కలిపి మీ యొక్క అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ మీరే సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. తర్వాత కింద పర్మిషన్ టిక్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు స్టెప్స్ అనేవి వస్తాయి. ముందుగా మీరు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. మీకు ఈమెయిల్ ఐడి, సింగిల్ మ్యారీడా, మదర్ నేమ్ ఇవ్వండి, ఫాదర్ నేమ్. తర్వాత అక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ ఆప్షన్లో ప్రజెంట్ మీరు ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్లో ఉండడం లేదు, వేరే అడ్రస్లో ఉంటున్నారంటే అక్కడ మా అడ్రస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్ అడ్రస్ ఉంటుంది. దాన్ని టిక్ పెట్టుకొని ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత కింద నామినీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చుకోండి. తర్వాత కింద స్క్రోల్ చేయండి. అక్కడ మీకు ఎడిషనల్ డీటెయిల్స్లో అన్ని నో పెట్టుకోండి. తర్వాత సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంటుంది. అక్కడ మీరు దాని మీద క్లిక్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఇండస్ఇండ్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమీ మీరు వెళ్ళక్కర్లేదు అకౌంట్ ఓపెనింగ్ కోసం. ఫ్యూచర్లో మీకు ఏమైనా అవసరం ఉంటే మీ దగ్గరలో ఉన్న ఇండస్ఇండ్ బ్రాంచ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి వెళ్ళొచ్చు. తర్వాత కింద మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, దాన్ని కూడా నో పెట్టుకోండి. తర్వాత మీకు ఏఈపీఎస్ ఉంటుంది, దాన్ని కూడా నో పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు సెలెక్ట్ సేవింగ్స్ అకౌంట్ వేరియంట్ అని వస్తుంది. ఇక్కడే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన సేవింగ్స్ అకౌంట్స్ లిస్ట్ వస్తుంది. దాంట్లోంచి మీకు ఏ అకౌంట్ కావాలనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇండస్ డిలీట్ ఏఎంఎఫ్ అని ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన అకౌంట్. ఇది మనకి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయక్కర్లేదు, కరెక్ట్గా చెక్ చేసుకోండి. కానీ ఇనిషియల్ ఫండింగ్ అయితే ఉంటుంది. అంటే అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీరు అమౌంట్ అనేది యాడ్ మనీ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు యాడ్ చేసిన అమౌంట్ అనేది మీరు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అకౌంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంటే. ఇది కేవలం అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మాత్రమే ఉంటుంది. అక్కడ ఇనిషియల్ ఫండింగ్ అనేది ఒకసారి 2000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, 10,000 కూడా ఉండొచ్చు. మీరు అకౌంట్ అప్లై చేసే టైంలో ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. సో నేను చెప్పిన అమౌంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ కిందే మీకు డెబిట్ కార్డ్, ఫిజికల్ కార్డ్ కావాలా, వర్చువల్ డెబిట్ కార్డ్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ కార్డ్ అయితే మీకు ₹590 వరకు ఛార్జెస్ పడతాయి. అదే వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే ఫ్రీగా వస్తుంది. సో వర్చువల్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. అది కిందకి స్క్రోల్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అని కూడా మీరు క్రియేట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత అకౌంట్ సమ్మరీ వస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్కి అవన్నీ లైన్కి చూపిస్తారు. అవన్నీ కరెక్ట్గా ఉన్నలేదో చెక్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇనిషియల్ ఫండింగ్ వస్తుంది. అక్కడ మీకు ఏదైతే అమౌంట్ చూపించారో మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో 5000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. అక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద పేనో మీద క్లిక్ చేసుకుంటే పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. యూపీఐ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది యాడ్ మనీ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇనిషియల్ ఫండింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో కేవైసీ ఉంటుంది. సో దానికోసం మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలి, పెన్, వైట్ పేపర్ కావాలి. ఆ 3 మీ దగ్గర ఉన్నాయనుకుంటే కంటిన్యూ చేయండి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఏజెంట్ వస్తారు. మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో కరెక్ట్గా ఇచ్చారా లేదా, మీరైనా కాదా అని చెప్పి రీకన్ఫర్మ్ చేసుకొని మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. మీకు ఇన్స్టెంట్గానే అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. అండ్ మీరు అమౌంట్ ఏదైతే యాడ్ చేస్తారో దాన్ని మీరు వెంటనే విత్డ్రా కూడా తీసేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సేవింగ్స్ అకౌంట్ని మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్నారో దాన్ని మేనేజ్ చేయడం కోసం మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ అవన్నీ చూడడానికి మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఒక యాప్ అయితే ఉంది ప్లే స్టోర్లో. ఈ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే మొబైల్ నెంబర్తో ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే
మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ మీరు యాడ్ చేసిన అమౌంట్ కూడా అక్కడే ఉంటుంది ఇనిషియల్ ఫండ్ని. దాన్ని మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకోవచ్చు, అకౌంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా మీరు అదే యాప్ నుండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి ఛార్జెస్ అయితే ఉంటాయి. వర్చువల్ డెబిట్ కార్డ్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఇందులో మీకు ఎటువంటి పాస్బుక్ అనేది ఇంటికి రాదు. ఇది ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీకు అంతే వర్చువల్గానే ఉంటుంది. యాప్లోనే చెక్ చేసుకోండి ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.